నాకు ఒక హెల్ప్ చేస్తారా? చెప్పు. నేను వెళ్ళిపోతాను, మీరే వాడిని చూసుకోండి ప్లీజ్. నువ్వు నిజంగా వాడు బాగుండాలని అనుకుంటున్నావా? నా అనుభవం నుంచి ఓ విషయం చెప్తాను, విను. జైలుకి కాపలా ఉండటం, జైల్లో ఉండటం ఒకటేనమ్మా. ఎవరు చేసిన పాపమో ఆ బిడ్డ నా జైలుకొచ్చి పుట్టాడు. రక్తపు ముద్దగా నా చేతిలో పుట్టాడు. నా చేతిలోనే పెరుగుతాడనుకున్నాను. మనం అనుకుంటాం మనకు నచ్చిన దాన్ని మన చేతిలో ఉంచుకొని చూసుకుంటే అది మనతోనే జాగ్రత్తగా ఉంటుందని. అలానే నిప్పుని చేతిలో ఉంచుకోలేం కదా. దాన్ని మనం ఎంత అణిచివేయాలనుకుంటే అది అంత ఎగసి పడుతుంది. కానీ గాలి తగిలే కొద్దీ నిప్పుని, వయసు పెరిగే కొద్దీ మనిషిని ఆపు చేయడం, అదుపు చేయడం చాలా కష్టం అమ్మా. ఎగిరెళ్ళిన పక్షి గూటికైతే తిరిగొస్తుంది, కానీ పంజరానికి రాదు. వాడికెవరూ లేరనుకున్నాడమ్మా. అందుకే పంజరంలా అనిపించుంటుంది. వెళ్ళిపోయాడు. వీడికి నువ్వున్నావు. నేను వదిలినట్టు నువ్వు వదలద్దు. గట్టిగా పట్టుకో, నీతోనే ఉంటాడు. మైకిల్ కనిపించట్లేదు. అగ్గిపెట్టేవరా?
రా మైకిల్ రా. ఎప్పుడో వస్తావనుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఈ మారణ హోమంలో పారిన రక్తమంతా ఒక ఆడదాని నవ్వు గురించి అంటే నాకు ఆశ్చర్యంగా లేదు, అసహ్యంగా ఉంది. ఒకటి మాత్రం గుర్తుంచుకో మైకిల్, నిన్నో నన్నో ఒక ఆడపిల్ల ఇష్టపడ్డానికి ఒక మంచి రీజన్ అయితే ఖచ్చితంగా ఉండదు. దానికి దాని ప్రాణం ముఖ్యం, దాని తండ్రి ముఖ్యం. నీ దగ్గర నవ్వితే జరుగుతుంది అనుకుంది, జరిగిపోయింది. నువ్వు కాకపోతే ఇంకొకడు, వాడు కాకపోతే నా దగ్గర నవ్వుతుంది. మనలాంటి వాళ్ళకి ఎవరిని చూసినా మనలాగే అనిపిస్తుంది సార్. అనుమానం మనకుండే రోగం, తప్పు వాళ్ళది కాదు. అయినా మోసం చేశారు అనుకుందాం. మనం చేసిన పాపాల ముందు వాళ్ళ మోసం చాలా చిన్న శిక్ష. ఆడదాని మాయలో పడి ఇబ్బందులు పడటమే కొంతమంది పురుషులకు తలరాతని రాసి పెడతాడు దేవుడు. నువ్వు ఆ మాయలో ఇరుకున్నావు మైకిల్. ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు ఆడవాళ్ళ విద్యలో. ఇక్కడి నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నా రక్తం మాత్రమే నీ చేతుల్లో మిగిలి ఉంటుంది మైకిల్. అది ఉండదు. మీకు మేమెవరూ ద్రోహం చేయలేదు సార్. మీరు కానీ పెంచి పెద్ద చేసిన మీ రక్తం, మీ రక్తానికి మీరంటే గౌరవం లేదు, మీకు మీ రక్తం మీద నమ్మకం లేదు. ఇంకా చూస్తున్నావేంటి? చంపై వీడిని. వీడి నరాలు తెగిచ్చిందే నెత్తురు నా కాళ్ళ మీద పడాలి. నా కడుపు మంట చల్లారాలి. చారు, ఏదేమైనా వాడు నా కొడుకు. వాడు నాలాగే ఉంటాడు. ఆయన వాడిని కన్నా నాకు వాడు ఎలా ఉంటాడో, ఏం చేస్తుంటాడో తెలియదు అనుకున్నావా? ఇది రేపో మాపో వాడు కూర్చోవలసిన స్థానం. ఈ స్థానం ఇది నేనిస్తే ఏంటి, వాడు తీసుకుంటే ఏంటి? అసలు నువ్వు ఎవరా మధ్యలో? అలా ఆవేశంలో ఏది ట్రై చేయకండి సార్. నేను కొత్తగా కోల్పోయే సంతోషం, మీరు నాకు కలిగించే బాధ రెండూ లేవు. మైకల్, బాగా ఆలోచించు మైకల్. నేను నీకు ఆశ్రయం ఇచ్చాను, ఆయుధాన్ని ఇచ్చాను,
కానీ నువ్వు దానికోసం నిలబడుతున్నావు. నేనే కదా నీకు కావాలి. రా, తనని వదిలే. పాపం. ఛీ! వీడిని బతిమాలుతున్నావా? వీడి చావు చూడని నేను ఉంటే ఎంత పోతే ఎంత. పాపమే సార్, రక్తంతో కడగాల్సిన పాపం. నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని చంపడానికి మాత్రమే కాదు సార్, ముందు ఈవిడ్ని చంపడానికి. నువ్వు నా సొంత కొడుకు లాంటి వాడివి అనుకున్నాను రా ద్రోహి. సొంత కొడుకు లాగే కదా సార్ అనుకున్నారు. అవును సార్, ఒక అమ్మాయి కోసం ఇదంతా చేశా. అమ్మాయి కోసం కాకపోతే ఎందుకు సార్ ఒక మనిషి బతకాలి? ఎందుకు 20 ఏళ్ళు కాసుకుని ఎదురు చూసుకుంటూ ఇవాళ మిమ్మల్ని చంపడానికి మీ ముందుకొచ్చి నిలబడాలి? అమ్మాయి కోసమే సార్, కానీ మీరు అనుకునే అమ్మాయి కాదు, మీరు మోసం చేసిన అమ్మాయి. ఈ వయసులో కత్తితో ఏం పనిరా? మా నాన్నను చంపడానికి. గురునాథ్. అంటే నువ్వు ఆ జెనిఫర్ కొడుకువా? బార్లో పాటలు పాడే అమ్మాయితో గురునాథ్కి పరిచయం ఏర్పడిందే.